ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి శ్మశాన వాటికలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోని మహాప్రస్థానం మాదిరి కామారెడ్డిలోని శ్మశాన వాటిక రూపుదిద్దుకుంటోంది. ఇందుకు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని మా ముందుకు వచ్చినట్టుగా పనులు చేపట్టారు. కాగా జరుగుతున్న పనులపై ఆర్యవైశ్య సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సుభాష్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అభినందించారు. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి గౌరవప్రదమైన వీడుకోలు పలికేలా సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉన్నతమైందని ప్రశంసించారు. చివరి మజిలీని పవిత్రంగా ప్రశాంతంగా మార్చడానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాగా శ్మశాన వాటికలు అంటేనే భయం, అపరిశుభ్రతకు నిలయాలుగా ఒకప్పుడు ఉండేవని, మరణించిన వారికి ప్రశాంతమైన వాతావరణంలో వీడుకోలు పలకాలన్న ఉద్దేశంతోనే ఈ శ్మశాన వాటికలో పనులు చేపట్టామన్నారు సుభాష్ రెడ్డి. హిందూ శ్మశాన వాటికలు చాలా అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు. కనుక ఈ విషయంపై ఈరోజు అన్ని కుల సంఘాలు, సదర్ సంఘం అందరం కలిసి ఇక్కడ కూర్చొని పార్టీలకు అతీతంగా దీన్ని డెవలప్ చేస్తామని ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్ఆర్ ఫౌండేషన్ సుభాష్ రెడ్డి వారికి వెల్కమ్ చెప్తూ కామారెడ్డి పట్టణ ప్రజలందరము కుల సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినాము. ఇక ముందు కూడా మన కామారెడ్డిలో ఏదైనా ఇష్యూ వస్తే ఇలాగే సంఘం ద్వారా సంఘటితంగా ఉండి మన కామారెడ్డి అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాం. కనుక కామారెడ్డిలోని పార్టీలకు అతీతంగా అంటే మన ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు మరియు షబీర్ అలీ గారు కూడా మరియు గంప గోవర్ధన్ గారు కూడా ఇక్కడ దీనికి మనకు సపోర్ట్ చేస్తూ మద్దతు తెలుపుతూ వాళ్ళకు కావాల్సిన ఎన్ఓసి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో త్వరగా మనము మన కామారెడ్డి తరఫున మద్దతు తెలుపుతూ వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. కనుక మనం ప్రతి ఒక్కరికి వారికి తోడ్పడి ఈ అభివృద్ధిలో భాగంగా ఎటువంటి లోటుపాట్లు రాజకీయాలు లేకుండా మనం ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా దీన్ని గుర్తించుకొని మనం ముందుండాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ ఈ అవకాశం తీసుకున్నందుకు ఇక్కడికి వచ్చిన కుల పెద్ద సంఘాలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.